నమస్తే మిత్రులారా, చాలామంది ఆస్పిరెంట్స్ సార్ డిఎస్సి కట్ ఆఫ్ అనేటువంటిది సర్వే చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి మార్క్స్ అనేటువంటిది అదే రకంగా పీడిఎఫ్ అనేటువంటిది పంపించండి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే మనం డేటా కలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఆ డేటాకు సంబంధించినటువంటి చూడండి, ఇక్కడ సబ్మిట్ డేటు, అదేవిధంగా నేము, డిస్ట్రిక్ట్, క్యాస్ట్, అదేవిధంగా ఎస్ఏ సబ్జెక్టు, అదేవిధంగా ఎస్జిటి అయితే ఎస్జిటి అని, ఫోన్ నెంబరు, టెట్ మార్క్స్, అదేవిధంగా టోటల్ మార్క్స్ ఇంక్లూడింగ్ టెట్ అనేటువంటిది ఇచ్చామండి. అయితే దీంట్లో చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. నేమ్ అన్నప్పుడు ఇక్కడ నేమ్ రాశారండి, డిస్ట్రిక్ట్ అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ రాశారు, క్యాస్ట్, అదేవిధంగా ఎస్జిటి, ఇది వాళ్ళ ఫోన్ నెంబర్ అండి. వాళ్ళకు టెట్లో వచ్చినటువంటి మార్క్స్ 111, అదే రకంగా ఇంక్లూడింగ్ టెట్ తోటి 72.80 అనేటువంటిది మార్క్స్ అనేటువంటిది వాళ్ళకు రావడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా డేటా అయితే మనం కలెక్ట్ చేయడం జరిగింది. అయితే మనము దీని ఆధారంగా 1:3కి సెలెక్ట్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ యొక్క ఒక డేటా అనేటువంటిది కలెక్ట్ చేసిన తర్వాత మన సర్వే అనేటువంటిది నిర్వహించాము. ఆ సర్వే అనేటువంటిది ఓన్లీ కట్ ఆఫ్ ఇంత ఉండొచ్చు అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ మాత్రమే అండి, ఇదే ఫైనల్ కాదు అనేటువంటి విషయాన్ని అయితే గ్రహించాలి. కాబట్టి తప్పకుండా ఒక డేటా ఆధారంగా మనం చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇందులో మనకు దాదాపు ఒక 32 పేజెస్ ఉన్నాయండి. ఈ రకంగా ఒక 4 సర్వే లింకులు పెట్టానండి నేను. కాబట్టి అవన్నీ కూడా క్రోడీకరించి తప్పకుండా క్యాస్ట్ వైజ్గా చెప్పమని చెప్తారు. నేను స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ కట్ ఆఫ్ అనేటువంటిది కొద్దిగా అంటే డివైడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఎస్జిటి కట్ ఆఫ్ అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబ సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూసినట్లయితే ఈ రకంగా మనకు డేటా అయితే ఉందండి. కామన్గా ఒకసారి చూడండి, ఈ రకంగా డేటా అయితే మనకు ఉంది. దాదాపు ఈ లింకులో మనము దాదాపు ఒక 500 చేంజ్ మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి లింకులు మనకు ఒక 4-5 లింకులు ప్రొవైడ్ చేశాను, 574 అండి. తర్వాత మన యూట్యూబ్లో దాదాపుగా మన కామెంట్స్ అనేటువంటిది దాదాపు ఒక 3,000 కామెంట్స్ అనేటువంటిది వచ్చాయండి. అవన్నీ కూడా మనము కొద్దిగా తక్కువ మార్కులు వచ్చిన అంటే ఇందులో ఫేక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అండి. కాబట్టి దానికి నేను కొంతమందికి నేను ఫోన్ చేశాను. ఒకరికి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ వాళ్ళకు అయితే 81 అనేటువంటిది వచ్చింది. ఆ రకంగా 80+ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి నాకు తెలిసి. అయితే దాదాపుగా అయితే మనకు 70+ అనేటువంటిది చాలా అత్యధికంగా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి కట్ ఆఫ్ వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఒక్కసారి మనము కట్ ఆఫ్ వీడియో అనేటువంటి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి డిస్ట్రిక్ట్ వైజ్గా చేస్తానండి. ఆ డిస్ట్రిక్ట్ వైజ్గా మీ డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. కామన్గా ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండి, ఆదిలాబాద్కి సంబంధించింది మనకు ఎస్జిటి పోస్టులు అనేటువంటి దాదాపుగా 148 ఉన్నాయండి. దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేటువంటిది దాదాపుగా మనకి ఎంత ఉండొచ్చు అంటే 67+ వస్తేనే మనం 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మన సర్వే ప్రకారం అండి. ఇది కన్ఫర్మేషన్ కాదు, కన్ఫర్మ్ ఇంతే అని కాదు. ఈ డేటా కూడా మీకు పంపిస్తాను. ఒకసారి వీలైతే మన ఛానల్లో తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాట్సాప్ గ్రూపు, దాంట్లో మీరు తప్పకుండా చేరడానికి ప్రయత్నం అయితే చేయండి. అదే రకంగా భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించినటువంటి డిస్టిక్లో 268 ఎస్జిటి పోస్టులు ఉన్నాయండి. దీంట్లో దాదాపుగా 68+ వస్తేనే మనం 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీంట్లో అప్లై చేసినటువంటి వారి సంఖ్య చూసినట్టు కానీ 2704 మెంబర్స్ అయితే దీనికి అప్లై చేయడం జరిగింది. 1:10 అనేటువంటిది దీనికి కాంపిటీషన్ ఉంది. కాబట్టి దాదాపుగా మనకు 168+ ఉంటేనే మనము దాదాపుగా ఎగ్జామ్లో 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉందండి. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే హనుమకొండ అండి, హనుమకొండకు సంబంధించినటువంటి దాదాపుగా మనకైతే 72 పోస్టులు ఉన్నాయండి. ఈ 72 పోస్టులు అనేటువంటి చాలా తక్కువ అండి. కాబట్టి దీంట్లో మనకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే 72 అనేటువంటిది వస్తేనే మనకు దాదాపు కట్ ఆఫ్ అనేటువంటిది 72+ ఉంటేనే మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది హనుమకొండకు సంబంధించింది. కాబట్టి ఒకసారి గ్రహించాలి, దీంట్లో 72 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 830 మంది దీనికి సంబంధించింది అప్లై చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా హైదరాబాద్కు సంబంధించింది ఒక్కసారి మనం చూసినట్లయితే 285 పోస్టులు ఉన్నాయండి దీనికి సంబంధించింది. దీంట్లో దాదాపు నాకు తెలిసి అయితే ఒక 67+ మార్కులు వస్తే తప్పకుండా 1:3లో మనం ఉండడానికి అవకాశం అయితే ఉందండి. కాబట్టి ఇది హైదరాబాద్కు సంబంధించింది దాదాపు 285 అనేటువంటిది ఉందండి. తర్వాత జగిత్యాలకు సంబంధించింది ఒక్కసారి మనం చూసినట్లయితే
జగిత్యాలకు సంబంధించింది ఒకసారి 136 పోస్టులు అనేటువంటి ఉన్నాయండి. దీంట్లో మనకు ఒక 69+ ఉంటేనే మనం 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత జనగామ ఒకసారి మనం చూసినట్లయితే జనగామలో దాదాపుగా 117 పోస్టులు అయితే ఉన్నాయండి. దీంట్లో మనకు 69+ ఉంటేనే మనకు ఉద్యోగం రావడానికి అవకాశం అయితే ఉందండి జనగామకు సంబంధించింది. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఒకసారి మనం చూసినట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించింది 151 పోస్టులు ఉన్నాయండి. దీనికి సంబంధించినటువంటి దాదాపుగా అప్లికేషన్ అయితే చాలా తక్కువ వచ్చాయండి. 716 అప్లికేషన్లు వచ్చాయి. కాబట్టి 1:5 అనేటువంటి దీని కాంపిటీషన్ అనేటువంటిది ఉంది. దీనికి సంబంధించినటువంటి దాదాపుగా ఒక 66+ అనేటువంటిది మార్క్స్ వస్తే 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉందండి. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించింది. అదే రకంగా జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించింది దాదాపుగా మనకు 70 జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించింది దాదాపు 72 పోస్టులు ఉన్నాయండి. మనకు అప్లై చేసిన వారి సంఖ్య ఒకసారి 2893 అండి. అయితే దీంట్లో 1:40 అనేటువంటిది కాంపిటీషన్ అనేటువంటిది ఉందండి. మనకు దాదాపు దీంట్లో అయితే 72+ ఉంటేనే 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉండొచ్చండి. తర్వాత కామారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించింది ఎస్జిటి పోస్టులు అయితే 272 పోస్టులు ఉన్నాయండి. దీనికి సంబంధించింది ఒక 68+ ఉంటేనే 1:3కి సంబంధించినటువంటి లిస్టులో మన పేరు ఉండడానికి అవకాశం అయితే ఉందండి. తర్వాత కరీంనగర్ ఒకసారి మనం చూసినట్లయితే దీంట్లో 90 పోస్టులు ఉన్నాయండి. మనకు దీంట్లో కట్ ఆఫ్ అనేటువంటిది 71+ ఉంటేనే మనకు దాదాపు 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఒకసారి మనకు వచ్చినటువంటి సర్వే ఆధారంగా మనం జెన్యున్గా చెప్తున్నాం. ఇదే కన్ఫర్మేషన్ అనేటువంటిది కాదండి. కాబట్టి అది గ్రహించాలి. అదే రకంగా ఖమ్మం అనేటువంటిది ఒకసారి మనం తీసుకున్నట్లయితే ఖమ్మం ఒకసారి మనం చూసినట్లయితే ఖమ్మంలో దాదాపు 321 ఎక్కువనే ఉన్నాయండి పోస్టులు. అయితే దీంట్లో 2,900 మంది అప్లై చేసుకున్నారు. దాదాపుగా దీంట్లో కట్ ఆఫ్ అనేటువంటిది 67 అనేటువంటిది ప్లస్ ఉంటేనే మనకు 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉందండి. తర్వాత కొమరం భీం జిల్లా చూసినట్లయితే 190 పోస్టులు ఉన్నాయండి. దాదాపుగా దీంట్లో ఒక 69+ వస్తేనే మనము 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉందండి. తర్వాత మహబూబ్ నగర్ అండి, MBNR మహబూబ్ నగర్ ఒక్కసారి చూసినట్లయితే దాదాపుగా మహబూబ్ నగర్లో 121 పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించింది 70+ ఉంటేనే మనము దాంట్లో ఉండడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మహబూబాబాద్ అనేటువంటిది 263 పోస్టులు ఉన్నాయండి. దీనికి సంబంధించింది ఒక్కసారి మనము ఒక 71+ ఉంటేనే మనకు దాదాపుగా 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ మనము మంచిర్యాల జిల్లా చూసినట్లయితే ఒక్కసారి మంచిర్యాల జిల్లాలో 165 అనుకుంటా దాదాపు 165 పోస్టులు ఉంటాయండి. దీంట్లో మనకు దాదాపు ఒక 70+ వస్తేనే మనకు దాదాపు కట్ ఆఫ్ అనేటువంటిది ఉండొచ్చండి. తర్వాత మనం చూసినట్లయితే మంచిర్యాల అయిపోయింది. మంచిర్యాల తర్వాత ఒకసారి మనం చూసినట్లయితే మెదక్, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తున్నామండి. మెదక్కు సంబంధించిన 136 పోస్టులు ఉంటాయండి. దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేటువంటిది దాదాపుగా 170+ ఉంటేనే మనం 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉందండి. తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి గురించి చూసినట్లయితే దాదాపుగా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయండి, 41 ఉన్నాయి. కట్ ఆఫ్ అనేటువంటి దీంట్లోనే అత్యధికంగా ఉండొచ్చు అనేటువంటిది నా భావన. ఎందుకంటే 73+ వస్తేనే మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేటువంటిది ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 1:3లో ఉండడానికి అవకాశం ఉన్నటువంటి జిల్లాలండి ఇవన్నీ కూడా. కాబట్టి ఇదంతా కూడా మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఒకసారి మనము ములుగు జిల్లా సంబంధించింది ఒకసారి చూసినట్లయితే 125 పోస్టులు ఉంటాయండి. దాదాపుగా దీంట్లో 169+ వస్తేనే మనం 1:3లో ఎక్స్పెక్ట్ అనేటువంటిది చేయవచ్చండి. అదే రకంగా నాగర్ కర్నూల్ NGKL నా డిస్టిక్ అండి, నా ఓన్ డిస్టిక్. దీంట్లో 125 పోస్టులు ఉన్నాయండి. దాదాపు మార్కులు అయితే బాగానే వస్తున్నాయి. 69 నుంచి 70+ అనేటువంటిది కట్ ఆఫ్ ఉండొచ్చు అనేటువంటిది అంచనా. ఎందుకంటే బాగానే మార్కులు అయితే వచ్చాయండి చాలామందికి. తర్వాత నల్గొండ ఒక్కసారి మనం చూసినట్లయితే నల్గొండ అనేటువంటిది దాదాపుగా 370. కాబట్టి దీంట్లో దాదాపుగా నల్గొండలో స్కోరింగ్ కూడా ఎక్కువనే ఉంది.
దీంట్లో దాదాపుగా 3000 చేంజ్ అనేటువంటిది మనకు 3000 చేంజ్ అనేటువంటిది అప్లికేషన్ రావడం జరిగింది. దాదాపుగా నల్గొండకి సంబంధించింది 68+ ఉంటేనే జాబ్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అప్లికేషన్స్ బాగా వచ్చినాయి, మార్కులు కూడా బాగా వచ్చాయండి నల్గొండకి సంబంధించింది. అదేవిధంగా నారాయణపేటకి సంబంధించింది దాదాపుగా 137 పోస్టులు ఉన్నాయండి. మనందరికీ తెలుసు 137కు దాదాపు 70+ అనేటువంటిది రావచ్చండి. 1:3 చాలా తక్కువ పోస్టులు అండి. తర్వాత నిర్మల్కి సంబంధించింది 175 పోస్టులు ఉండండి దీనికి సంబంధించింది. దీంట్లో మనకు 68+ ఉంటేనే 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించింది ఒకసారి మనం చూసినట్టయితే 285 పోస్టులు అయితే ఉన్నాయండి దాదాపుగా. దీంట్లో మనకు 69+ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ మనము నిజామాబాద్ అయిపోయిన తర్వాత పెద్దపల్లి ఒకసారి చూసినట్లయితే పెద్దపల్లిలో దాదాపుగా 14 పోస్టులు ఉన్నాయండి దీనికి సంబంధించింది. దాదాపుగా 75+ ఉంటేనే మనకు 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుందండి. తర్వాత పెద్దపల్లి తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించింది 64 పోస్టులు ఉన్నాయండి. ఈ 64 పోస్టుల్లో దాదాపుగా ఒక 73+ వస్తేనే మనం 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉందండి. తర్వాత రంగారెడ్డి ఒకసారి చూసినట్లయితే రంగారెడ్డిలో దాదాపుగా 205 అనుకుంటా, నేను అంత ఎగ్జాక్ట్గా తెలియదు, 205కి సంబంధించింది. దీంట్లో 67+ వస్తేనే దాదాపుగా మనకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సంగారెడ్డికి సంబంధించింది దాదాపు 200, అంటే దాదాపుగా ఉన్నటువంటి సంఖ్య చెప్తున్నా 205 కాబట్టి దాదాపు ఇక్కడ మాత్రం కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత ఉండొచ్చండి. తర్వాత సంగారెడ్డి ఒకసారి మనం చూసినట్టయితే సంగారెడ్డిలో దాదాపుగా 224 పోస్టులు ఉన్నాయండి మనకు. దాదాపుగా ఇది కూడా 70+ ఉంటేనే మనకు ఉద్యోగం అనేటువంటిది రావచ్చండి. ఎందుకంటే అప్లై చేయడం అనేటువంటిది సంగారెడ్డికి 3000 పైచిలకు అప్లికేషన్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే సిద్దిపేట ఒక్కసారి చూసినట్లయితే 157 సిద్దిపేటకి సంబంధించినటువంటి వేకెన్సీ ఉన్నాయండి. దీంట్లో 70+ వస్తేనే మనకు 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉందండి. తర్వాత సూర్యాపేట ఒకసారి మనం చూసినట్లయితే సూర్యాపేటకి సంబంధించింది దాదాపుగా 213 అనేటువంటిది దానికి సంబంధించినటువంటి వేకెన్సీ ఉన్నాయండి. దీంట్లో దాదాపుగా 70+ అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తర్వాత వికారాబాద్ ఒకసారి మనం చూసినట్లయితే వికారాబాద్లో దాదాపుగా 169 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 169లో దాదాపుగా 69+ ఉంటేనే మనకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ మనకు వనపర్తి ఒకసారి మనం చూసినట్లయితే వనపర్తిలో 169 వనపర్తికి సంబంధించింది ఒకసారి మనం చూసినట్లయితే దీంట్లో వనపర్తిలో 53 పోస్టులు మాత్రమే ఉన్నాయండి. దాదాపు దీంట్లో 75+ వస్తేనే మనం 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 53 మందికే 2000 పైచిలకు అప్లికేషన్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. ఇది వనపర్తికి సంబంధించింది. తర్వాత వరంగల్కి సంబంధించింది ఒకసారి మనం చూసినట్లయితే వరంగల్కి సంబంధించింది దాదాపుగా 169 అనేటువంటిది మనకు వేకెన్సీ అనేటువంటిది ఉంది. దీనికి సంబంధించినటువంటి దాదాపుగా 172+ వస్తేనే మనకు మార్కులు వస్తేనే 1:3లో ఉండడానికి అవకాశం అయితే ఉందండి. తర్వాత యాదాద్రి ఒకసారి చూసినట్లయితే దాదాపుగా మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కొద్దిగా మనము గమనించాలండి. ఎందుకంటే ఇవన్నీ డేటా ఆధారంగా నేను చెప్తూ ఉన్నాను. దాదాపు యాదాద్రి భువనగిరిలో మనకు 135 పోస్టులు ఉన్నాయనుకుంటాను. దాదాపు దీంట్లో మనకు చాలా తక్కువ అప్లికేషన్లు వచ్చినాయి, 743 అనేటువంటి అప్లికేషన్స్ వచ్చినాయి. దీంట్లో మనకు 73+ ఉంటేనే మనకు ఉద్యోగం రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రకంగా మొత్తానికైతే మనకు ఉన్నటువంటి దాంట్లో ఎస్జిటి అనేటువంటిది 5471 మొత్తం ఉన్నాయండి. దీంట్లో మనకు ఇప్పటి వరకు ఈ కట్ ఆఫ్ అనేటువంటిది మన డేటా ఆధారంగా నేను కలెక్ట్ చేసిందండి. కాబట్టి ఒక్కసారి గమనించండి. ఈ డేటా కావాలంటే తప్పకుండా మన గ్రూప్లో మీకు పంపిస్తాను. ఇవన్నీ కూడా మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ చెప్పండి సార్ అని మీరు చెప్తారు. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది అవన్నీ షార్ట్అవుట్ చేస్తున్నానండి. కొద్దిగా టైం తీసుకొని అది కూడా తప్పకుండా త్వరలోనే అవి కూడా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో
ఇవి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి తప్పకుండా మనం అందించేటువంటి డేటా అండి. కాబట్టి వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దాదాపుగా ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత ఇది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 1:3కి అండి. ఇంకా తగ్గొచ్చు అనేటువంటిది మన యొక్క అభిప్రాయము. ఎందుకంటే కీలో చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి ఇంకా తగ్గడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది సేఫ్ స్కోర్గా చెప్పబడుతుంది. దాదాపుగా సేఫ్ స్కోరే నేను చెప్పింది. కాబట్టి ఈ రకంగా అయితే మన ఛానల్ ద్వారా చేసినటువంటి ఈ యొక్క సర్వేను తప్పకుండా మీరు ఇప్పటివరకు అయితే మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన మీకు వచ్చినటువంటి మార్కులు ఒకసారి వీలైతే కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.